జీవితంలో జరిగే ప్రతి చిన్న విషయాన్ని పెద్దగా ఊహించుకుంటూ బుర్రపాడు చేసుకోవద్దు. ఎక్కువగా ఆలోచించడం ఆరోగ్యానికి హానికరం. బాధలో ఉన్నప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. కాస్త కాలానికి కూడా సమయాన్ని ఇవ్వాలి. అన్నీ సర్దుకుంటాయి వాటంతటవే. మనం ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయాలి. సమస్యలు, బాధలు ప్రతి ఒక్కరిని తట్టి లేపుతూనే ఉంటాయి. చిన్నపిల్లవాడి నుండి మొదలు పెడితే ముసలి వయసు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వారికున్న పరిస్థితులకు తగ్గ వారికి సమస్యలు ఉంటూనే ఉంటాయి. అంత మాత్రాన మనకే ఇన్ని బాధలు అని నిస్సహాయ స్థితిలో మనం బ్రతకకూడదు. సమస్యలు అనేవి కుటుంబ సమస్యలు కావచ్చు, పేదరికం సమస్యలు కావచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలు మనల్ని చుట్టుముడుతూ ఉంటాయి. సమస్యలు అనేవి కేవలం పేదవారికే కాదు, ధనమున్న ధనవంతుడికి కూడా వారి పరిధిలో వారికి సమస్యలు ఉంటూనే ఉంటాయి. మానవుడిగా జన్మించామంటేనే మనం సమస్యలను ఎదుర్కోవాలని అర్థం. అలాంటిది ఆ సమస్యలను చూసి భయపడిపోతే ఎలా? ఆ సమస్యలకే పెద్ద సమస్యగా మారిపోయే శక్తి ఆ భగవంతుడు మనకిచ్చాడు. అతిగా ఆలోచించకుండా ముందడుగు వేయాలి. జీవితం ఒక ప్రయాణం లాంటిది. ఆ ప్రయాణంలో మనతో పాటు ఎందరో కలిసి ప్రయాణిస్తూ ఉంటారు. కొందరు సగంలోనే దిగిపోతుంటారు, మరికొందరు మనతోనే చివరి వరకు ఉంటారు అనుకుంటాం. కానీ వారు వారి గమ్యస్థానానికి రాగానే వారు కూడా వెళ్ళిపోతుంటారు. సగంలో వెళ్ళిపోయారని వారందరూ మనకు కాకుండా పోరు. చివరి వరకు కలిసి ప్రయాణించిన వారందరూ కూడా మన వాళ్ళెవరు. కనుక ఎవరితో ఎలా, ఎప్పుడు, ఎంతవరకు రాసి పెట్టుంటుందో అదే జరుగుతుంది. మనిషిని బాధ పెట్టే విధంగా, మనసును నొప్పించే విధంగా ఎలాంటి బంధంతో ముడివేసుకోకూడదు అని నేను చెప్తున్నా. మీకు ఈ వీడియో నచ్చితే హరే కృష్ణ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.